డయాబెటీస్ ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతి భయంకరమైన దీర్ఘకాలిక వ్యాధిగా మారింది. 10 మందిలో 6 డయాబెటీస్ బాధితులే దేశంలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో ఉన్న సగం కంటే ఎక్కువ జనాభా మధుమేహ వ్యాధితో బాధపడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. డయాబెటీస్ ఉన్నవారికి శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగినా తగ్గినా అది ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా ఆహారం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఆహారం విషయంలో ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. తినాల్సినవి తినకూడనివి తెలుసుకొని అందుకు తగినట్టుగా డైట్ని ప్లాన్ చేసుకోవడం మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏవైనా పండ్లు తినాలి అనుకుంటే తినొచ్చా తినకూడదా అని తెగ ఆలోచిస్తూ ఉంటారు. ఇక బాగా తీపిగా ఉన్న పండ్లు తింటే షుగర్ పెరుగుతుంది అన్న భ్రమలో కూడా ఉంటారు. ఇక అలాంటి పండ్లలో ఖర్జూరాలు ఒకటి. అయితే షుగర్ బాధితులు ఖర్జూర పండ్లను తినొచ్చా లేదా అన్నది తెలియక చాలామంది ఖర్జూరాలకు దూరంగా ఉంటారు. ఇక్కడ మనం ఖర్జూరాలు తినొచ్చా, డయాబెటీస్ పేషెంట్లు తింటే రోజుకు ఎన్ని పండ్లు తినాలి, ఎక్కువ తింటే ఏమవుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఖర్జూరాలలో బోలెడు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అయితే వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరాల్లో డైటరీ ఫైబర్తో పాటు విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ బి6, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ కే, కాపర్, నియాసిన్, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఇవి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ డయాబెటీస్ బాధితులు ఖర్జూరాలను రోజుకు 2 మాత్రమే తినాలి. మితంగా తింటే పర్లేదు, కానీ బాగా ఎక్కువ తినకూడదు. ఖర్జూరాలు తియ్యగా ఉన్నప్పటికీ వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందన్నమాట. ఇది షుగర్ రోగులకు ఎలాంటి సమస్యలను కలిగించదు. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే రక్తంలో చక్కెరలో ఆకస్మిక పెరుగుదల ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఖర్జూరాలు కాస్త లిమిట్లో తినొచ్చు. అలా కాకుండా ఎక్కువ తింటే షుగర్ పెరుగుతుంది, ఇంకా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఖర్జూరాలు తినడం వలన డయాబెటీస్ కంట్రోల్లో ఉండటమే కాకుండా బరువు కూడా తగ్గుతారు. అయితే ఇది లిమిట్లో తినాలి చెప్పారు కదా. అయితే అధిక రక్తపోటు అనేది తగ్గుతుందన్నమాట. రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. జీర్ణ సంబంధిత సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుందన్నమాట. అయితే ఈ టిప్స్ అనేది తెలుసుకున్నారు కాబట్టి మీరు డైట్ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా మీరు వైద్య నిపుణుల సలహాలు తీసుకొని పాటించండి. అందులో వీటి గురించి కూడా అడిగి ఇంకా తెలుసుకొని మీరు ముందడుగు వేయండి. ఎందుకంటే వీడియోలో చూసిన ప్రతి అంశం మీద మీకు అవగాహన కలిగించడానికి మాత్రమే. ఈ వీడియోలో అవగాహన అయిన తర్వాత మీ దగ్గర ఉన్న మీ ఫ్యామిలీ డాక్టర్స్ని సంప్రదించి అది ఎంతవరకు పర్ఫెక్ట్ అనేది తెలుసుకొని మరి మీరు పాటించండి. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికీ ఇలాంటి మంచి మంచి అప్డేట్స్తో మీ ముందుంటాం.